హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోయే అద్భుతమైన కథ మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ కథ మానవ పిల్లలకు జన్మనిచ్చిన ఒక పాము గురించిన కథ. అవును, మీరు విన్నది నిజమే. ఒక మానవ బిడ్డకు జన్మనిచ్చిన పాము. ఆ పిల్లవాడు లోకానికి వచ్చిన క్షణం గ్రామం మొత్తం గందరగోళంలో పడింది. అప్పుడు ఆ ఊరు మొత్తం ఒకటే అనుకుంది, ఇది ఎలా సాధ్యం అని. మరి ఈరోజు ఈ వీడియోలో ఆ విషయం గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ కథ గంగా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామానికి సంబంధించింది. గ్రామం చివరన ఒక పాడుబడిన ఇల్లు ఉంది. కరుణాదేవి, ఆమె చిన్న కుమారుడు అరవింద్ ఒకే ఇంట్లో నివసించేవారు. కరుణాదేవి బలహీనంగా అనారోగ్యంతో ఉండేది. కానీ అరవింద్ తన ముందు వచ్చినప్పుడల్లా అలసిపోయిన ఆమె కళ్ళలో కాంతి వచ్చేది. అరవింద్ పగలు రాత్రి కష్టపడి పనిచేసేవాడు. గ్రామంలోని ఠాకూర్ సాహెబ్ తోటలో తోటమాలిగా పనిచేసేవాడు. సూర్యుడు ఉదయించగానే తోటకు వెళ్ళి చెట్లకు నీళ్లు పెట్టి పొదలను శుభ్రం చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తల్లి పాదాలకు మసాజ్ చేసి ఆహారం పెట్టి నిద్రపుచ్చేవాడు. కరుణాదేవి తరచూ ఇలా చెప్పేది, నాయనా, నువ్వెందుకు అలసిపోతున్నావు? దేవుడు నీకు చాలా యవ్వనాన్నిచ్చాడు, దానిని భారంగా మార్చుకోవద్దు అని చెప్పింది. అరవింద్ చిరునవ్వు నవ్వాడు. అమ్మా, మీరు నా కోసం ప్రార్థించండి, మిగిలినవి నేను చూసుకుంటాను అన్నాడు. మధ్యాహ్నం 1 గంటకి కార్మికులందరూ వెళ్ళిపోయారు. నెమ్మదిగా సాయంత్రమైంది. అరవింద్ ఇంకా తోటలో పనిచేస్తున్నాడు. ముఖం నిండా చెమట, అలసటతో నిండి ఉంది. కానీ తల్లికి మందుల విషయం గురించి ఆలోచిస్తున్నాడు. ఏ అరుణ్, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఠాకూర్ సాహెబ్ అతని వైపు చూసి ఆశ్చర్యంగా అన్నాడు. హే అరవింద్, ఇంకా ఉన్నావా అన్నాడు. అరవింద్ బిగ్గరగా చెప్పాడు, అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది, మందులు తీసుకురావాలి, కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు పనిచేస్తున్నాను అన్నాడు. ఠాకూర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అరవింద్ నిద్రను త్యాగం చేశాడు. ఉదయాన్నే మందులతో ఇంటికి తిరిగి వచ్చాడు. కరుణాదేవి మంచం మీద కదలకుండా పడుకుంది. శ్వాస బలహీనంగా ఉంది. ముఖం తెల్లబడింది. అరవింద్ భయంతో అరిచాడు, అమ్మా, లే, చూడు, నేను మందులు తెచ్చాను. కరుణాదేవి వణుకుతున్న పెదవులతో, ఇక మందులు వద్దు నాయనా, కానీ నేను ఒక నిజం చెప్పకుండా వెళ్ళలేను. అరవింద్, నేను నీ అసలైన తల్లిని కాదు అన్నది. దాంతో అరవింద్ షాక్ అయ్యాడు. అమ్మా, నువ్వు నా అమ్మవే అన్నాడు వణుకుతున్న గొంతుతో. కరుణాదేవి తన చివరి శ్వాసలో మొత్తం వాస్తవాన్ని చెప్పింది. నేను నిన్ను రహస్యంగా పెంచాను అని చెప్పి కన్నుమూసింది. అరవింద్ ఒంటరిగా మిగిలిపోయాడు. అతని ప్రపంచం తలకిందులైనట్టుగా అనిపించింది. అతను కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. కానీ ఎన్నో ప్రశ్నలు అతని మనస్సులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. చివరికి గ్రామంలో వృద్ధురాలు యశోదామ్మ వద్దకు వెళ్ళాడు. ఆమె ఏడ్చి, నాయనా, కరుణ నిజం చెప్పింది, మీరు ఆమె కొడుకు కాదు అంది. నిజానికి మీ తల్లిదండ్రులకు సంతానం లేరు. ఒకరోజు సడన్గా నువ్వు ఆమె ఒడిలో కనిపించావు. నువ్వు దేవుని బహుమతి అని కరుణ చెప్పింది. కానీ నువ్వు ఎక్కడి నుండి ఎలా వచ్చావో ఎవ్వరికీ తెలియదు. అరవింద్ కళ్ళలోని ఆఖరి ఆశ కూడా కరిగిపోయింది. అతను ఇంటికి తిరిగి వచ్చి పాత పెట్టెలు, చెక్క అల్మరాలు ప్రతి మూలను వెతికాడు. కానీ ఎటువంటి ఆధారం దొరకలేదు. ఓ దేవుడా, నాకు రక్త సంబంధం లేదా? అలా అయితే నా వాళ్ళు ఎవరో నాకు పరిచయం చెయ్యండి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో గందరగోళం నెలకొంది. ప్రజలు అరుస్తున్నారు. పిల్లలు భయంతో ఇళ్లలో దాక్కున్నారు. ఒక ముసలాయన, పరిగెత్తండి అని అరుస్తున్నాడు. నాయనా, ఊరిలో ఒక విషపూరిత పాము తిరుగుతోంది, పలువురు గాయపడ్డారు అన్నాడు. అరవింద్ గుండె బిగ్గరగా కొట్టుకోవడం ప్రారంభించింది. పొడవైన భయంకరమైన పాము పిల్లల వైపు కదలడం అతడు చూశాడు. గ్రామస్తులు వణుకుతూ దూరంగా నిలబడి ఉన్నారు. ఎవరూ ముందుకు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. కానీ అరవింద్ ఆగకుండా పరిగెత్తాడు. పాము అతన్ని చూడగానే అతను వణికిపోయి వెనక్కి తగ్గాడు. దాంతో గ్రామం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. అరవింద్ భయంతో వణుకుతున్నాడు. కానీ ఆశ్చర్యకరంగా పాము అతనికి ఏమాత్రం హాని చెయ్యలేదు. కొన్ని క్షణాల తర్వాత ఆ విషపూరిత పాము నిశ్శబ్దంగా అడవి వైపు వెళ్ళిపోయింది. గ్రామస్తులు అరవింద్ చుట్టూ గుమిగూడారు.
ఆ ముసలాయన వణుకుతున్న స్వరంతో, నాయనా, ఏమైంది అని అడిగాడు. ఈ పాము మీ పట్ల ఎందుకంత దయగా ఉంది? నేను పిల్లలను కాపాడాలనుకున్నాను. ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు అన్నాడతను. మీలో ఎవరికైనా తెలుసా నేనెవరు, నా నిజమైన కుటుంబం ఏంటి అనేది అన్నాడు. ముసలాయన దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, నాకు గుర్తున్నంత వరకు మీ తండ్రి కట్టెలు కొట్టి అడవి నుండి తిరిగి వచ్చేటప్పుడు నిన్ను తనతో తెచ్చాడు. కానీ మీ నిజమైన తల్లి ఎవరు అనేది ఎవరికీ తెలియదు అన్నాడు. అరవింద్ అప్పుడు తన కథ ప్రారంభమైన అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఎవరికీ చెప్పకుండా అతను తన ప్రయాణానికి బయలుదేరాడు. అడవి దట్టంగా ఉంది. ఎత్తైన చెట్ల గుండా పక్షుల శబ్దాలు ప్రతిధ్వనించాయి. కానీ వింత నిశ్శబ్దం కూడా వినిపిస్తోంది. అడుగడుగునా ఒక నీడ తనను వెంబడించినట్టు అనిపించింది. కాసేపటి తర్వాత అతను అలసిపోయి చెట్టు నీడలో కూర్చున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా అతను ఒక ఆధ్యాత్మిక స్వరం విన్నాడు. అతను ఆ ధ్వని వినిపించిన వైపు నడిచాడు. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి కూర్చున్నాడు. అరవింద్ అతని దగ్గరకు వెళ్ళాడు. సన్యాసి కళ్ళు తెరిచి ప్రశాంతమైన స్వరంతో అడిగాడు, నాయనా, నువ్వు ఎవరు? ఈ దట్టమైన అడవిలో అతను ఒంటరిగా ఏం చేస్తున్నావు అన్నాడు. అరవింద్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. బాబా, నేను మా అమ్మ కోసం వెతుకుతున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లి అన్నాడు. అతను మొత్తం కథంతా చెప్పాడు. అప్పుడు ఇలా అన్నాడు, నాయనా, నాకంతా అర్థమైంది. మీ తండ్రి ఈ చెట్టు కింద ఏడవడం నేను చాలాసార్లు చూశాను. వారికి పిల్లలు లేరు. ఒకరోజు ఇక్కడకు వచ్చి దేవుణ్ణి బిడ్డ కావాలని అడిగాడు. ఈ అడవి యొక్క ఈ మూలలో ఒక పురాతన బావి ఉందని నేను వారికి చెప్పాను. ఆ నీరు పరిశుద్ధమైనది. దానిని తాగితే దేవుడు కోరిక నెరవేరుస్తాడని చెప్పాను. మీ నాన్న అక్కడికి వెళ్ళారు. నీళ్లు తాగాడు. అప్పుడు ఒక పాము వారి ముందు కనిపించింది. అతను పారిపోబోతుండగా పాము మానవ స్వరంతో ఆగమని చెప్పింది. నేను మీకు హాని ఏమీ చెయ్యను అని చెప్పింది. ఆ సర్పం మీ తండ్రితో ఇలా చెప్పింది, నేను గర్భవతిని, కానీ నేను గాయపడ్డాను. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోలేను. నా బిడ్డ పుట్టాక మీకిచ్చేస్తాను. మీరతన్ని మీ సొంత కొడుకులా పెంచాలి అని చెప్పింది. ఆ తర్వాత ఆ పాము మనిషి లాంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడివే నువ్వు. నిన్నే తీసుకుని గ్రామంలోకి వచ్చాడు. నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పాడతను. దాంతో అరవింద్ ముఖం తెల్లబోయింది. అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. సన్యాసి ఇలా అన్నాడు, నాయనా, నిజమేంటంటే మీ తల్లి ఒక సాధారణ మహిళ కాదు. ఆమె శపించబడింది. ఆమె ఒకప్పుడు మనిషిగా ఉండవచ్చు. ఆమె రూపం మారి ఉండొచ్చు అన్నాడు. మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే ఆ బావికి తిరిగి వెళ్ళండి. అక్కడే ఇదంతా ప్రారంభమైంది అన్నాడు. అరవింద్ ఏడుస్తూ లేచి నిలబడ్డాడు. అక్కడివి చిత్తడి నేలలు. దాంతో అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. కానీ సడన్గా అతని కాలు జారిపోయింది. అతను ఒక ఊబిలో ఇరుక్కుపోయాడు. నన్ను రక్షించడానికి ఎవరైనా ఉన్నారా అంటూ అరిచాడు. ఓ దేవుడా, నా తల్లి యొక్క నిజం తెలుసుకోకుండా నేనిక్కడ బలైపోతానా అంటూ అరిచాడు. అప్పుడు తెల్లని రెక్కలతో ఉన్న ఒక పావురం ఆకాశం నుండి దిగి వచ్చింది. అది తన ముక్కుతో ఒక బలమైన తాడుని సమీపంలోని చెట్టుకు కట్టింది. పావురం తాడును అతని వైపుకు విసిరింది. వణుకుతున్న చేతులతో అరవింద్ తాడు పట్టుకుని తన శక్తితో బయటకు వచ్చి అలసిపోయి నేల మీద పడిపోయినప్పుడు అతను ఆకాశం వైపు చూసి ధన్యవాదాలు అంటూ ఎన్నోసార్లు దేవుడికి చెప్పాడు. పావురం అతని దగ్గర తిరుగుతూ ఉంది. అరవింద్ దాన్ని నిమురుతూ, నువ్వు నా దగ్గరకు దేవదూతలా వచ్చావు అన్నాడు. కొద్ది దూరంలో అతను ఒక పాత బావిని చూశాడు. అతను బావి దగ్గరికి రాగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. వందలాది పాములు నేలపై పాకుతున్నాయి. అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. ఈ పాముల్లో నా తల్లి కూడా ఉందా అనుకున్నాడు. పావురం రెక్కలూపుతూ బావి వైపు ఎగిరింది. అక్కడ కొంచెం బావి నుండి నీటితో ఒక దానిలో నింపింది. అరవింద్ దేవుని పేరు తలుచుకుని నీళ్లు తాగాడు. అంతే, అక్కడ అకస్మాత్తుగా పాములన్నీ అదృశ్యమయ్యాయి. బావి లోపల నుంచి ఒక పెద్ద నీడ బయటకొచ్చింది. నా బిడ్డ, మీరు చివరకు నా వద్దకు తిరిగి వచ్చారు అన్న మాటలు వినిపించాయి. అరవింద్ వణికిపోతూ, అమ్మా, నువ్వు నా తల్లివైతే నేను నీ గర్భం నుంచి మానవ రూపంలో ఎలా పుట్టానో చెప్పు. మీరు నన్ను ఇంకొకరికి ఎందుకు అప్పగించారు అని అడిగాడు. దాంతో పాము కళ్ళు మెరిశాయి. దాని గొంతులో చాలా బాధ వినిపించింది. నాయనా, నేను సాధారణ పామును కాదు.
నేను ఒకప్పుడు ఒక కోటకు రాణిని, ఒక రాజుకు ప్రియురాలిని. నువ్వు మా ప్రేమ యొక్క బహుమతి అని చెప్పింది. అరవింద్ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. నేను నిజంగా యువరాజునా? కానీ నువ్వు పాముగా ఎలా మారావు అని అడిగాడు. పాము లోతైన శ్వాస తీసుకుని, ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పింది. ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఒక దయగల రాజు పరిపాలించాడు. అతని రాణిని అందరూ గొప్పగా పొగిడేవాళ్ళు. ఇద్దరు పేదలకు అనాథలకు సేవ చేసేవారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక లోపం ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా వాళ్లకు పిల్లలు కలగలేదు. అందరూ రాజును మళ్ళీ వివాహం చేసుకోమని కోరారు. ఆ మాటలకు రాణి చాలా బాధపడింది. రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు. దాంతో కొన్ని రోజుల తర్వాత రాణి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. పని మనుషులు వైద్యుడిని పిలవడానికి వెళ్లారు. కానీ రెండో రాణి వాళ్ళ అమ్మ ఆమె గదికి వచ్చి ఆమె నాడిని చూసి ఉలిక్కిపడింది. రాణి గర్భవతి. ఇది విన్న రెండో రాణి ఆమె తల్లి షాక్ అయ్యారు. బిడ్డ జన్మిస్తే రాజు మళ్ళీ మొదటి రాణి వద్దకు వెళ్ళిపోతాడని వాళ్ళు భయపడ్డారు. అతను ఒక వంకర తాంత్రికంలో ఆశ్రయం పొందాడు. వాళ్ళు ఒక తాంత్రికుడి దగ్గరకు వెళ్ళేసరికి అతను ఒక నల్లటి పొడి ఇచ్చాడు. ఆ పొడిని నీటిలో కలిపి రాణికి ఇవ్వమని చెప్పాడు. దాంతో ఆమెకు జంతువు రూపం వస్తుంది అని, అప్పుడు రాజు స్వయంగా ఆమెను రాజభవనం నుండి బయటకు నెట్టేస్తాడని సలహా ఇచ్చారు. రాణి నిద్రపోతున్నప్పుడు రెండవ రాణి తల్లి ఆమెకు విషపూరిత నీటిని తాగించేశారు. దాంతో కొద్దిసేపటికే రాణి శరీరం నల్లటి పాములా మారిపోయింది. అది చూసిన పని మనిషి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పింది. రాణి ఇకపై మనిషి కాదు, ఆమె శరీరం పాముగా మారింది అని ఏడుస్తూ చెప్పింది. ఆమె గది నుండి బయటకు రాగానే ప్యాలెస్ మొత్తం ఒక్కసారిగా అవాక్కయింది. రాజు పరిస్థితిని అర్థం చేసుకోకుండా కోపంగా ఆజ్ఞాపించాడు. ఆ పామును చంపేయండి అన్నాడు. దాంతో బాణాలు వేసి చంపడానికి ప్రయత్నించారు. ఒక బాణం ఆమె శరీరానికి గుచ్చుకుంది. గాయపడిన రాణి బాధపడుతూనే ఉంది. సైనికులు దాన్ని ఎత్తుకుని అడవిలోకి విసిరేశారు. అక్కడ ఒక సన్యాసి తపస్సు చేస్తున్నాడు. గాయపడిన పామును చూశాడు. అతను ఆ పాము కళ్ళలోని బాధను చదివాడు. దానికి అతను బ్యాండేజ్ కట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆమె కోలుకుంది. అదే తల్లి ఈరోజు అరవింద్కు ఈ నిజం చెప్పింది అన్నాడు. అరవింద్ ఏడుస్తూ అతను వణుకుతున్న స్వరంతో అన్నాడు, అమ్మా, ఈ మాయాజాలానికి చికిత్స లేదా? మీరు మళ్ళీ మామూలు మనిషి కాలేరా అని అడిగాడు. అప్పుడు అదే సన్యాసి దగ్గరకు వచ్చాడు. అవును నాయనా, ఈ మాయాజాలం చేసిన తాంత్రికుణ్ణి మీరు నిర్మూలిస్తే మీ తల్లికి తన నిజమైన రూపం తిరిగి వస్తుంది. అది కొడుకుగా నువ్వే చెయ్యాలి అన్నాడు. ఆ సన్యాసి అతనికి కొన్ని పవిత్ర మంత్రాలు ఉపదేశించాడు. తాంత్రికుడు కనిపించినప్పుడు వీటిని జపించండి, దాంతో అతని శక్తి విఫలమవుతుంది అన్నాడు. అరవింద్ తన తల్లి వైపు చూశాడు. అమ్మా, నేను ఆ తాంత్రికుడిని అంతం చేసి నీ నిజమైన రూపానికి తిరిగి తీసుకొస్తాను అన్నాడు. అతను కత్తి తీసుకుని బయలుదేరాడు. అడవి మొత్తం గాలించాడు. ఒక చీకటి గుడిసెలో ఒక దీపం వెలుగుతోంది. అదే తాంత్రికుడు లోపల కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అరవింద్ హృదయంలోని మంత్రాలకు ప్రతిస్పందించడం ప్రారంభించాడు. తాంత్రికుడు అతన్ని చూడగానే మంత్రాలను పఠించడం ప్రారంభించాడు. అరవింద్ దృఢంగా నిలబడ్డాడు. అతని గొంతు ప్రతిధ్వనించింది. తాంత్రికుడు అశాంతికి గురయ్యాడు. అతని ముఖంలో భయం కనిపిస్తోంది. అరవింద్ కత్తి తీసుకుని ఒక్క దెబ్బతో అతని తలను శరీరం నుంచి వేరు చేశాడు. తాంత్రికుడి తల క్రింద పడిపోగానే భూమి వణికింది. ఆ పాముకు వెంటనే మానవ రూపం వచ్చేసింది. అతని తల్లి అతని ముందు నిలబడి ఉంది. రాణి రాజభవనంలో ఉన్నట్టే ఉంది. అరవింద్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హక్ చేసుకున్నాడు. తల్లి కొడుకు ఇద్దరూ తీవ్రంగా ఏడ్చారు. దాంతో అడవి ప్రతిధ్వనించింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి రాజభవనానికి తిరిగి వచ్చారు. అమ్మ ముఖం మెరుస్తూ ఉంది. కొడుకు హృదయం గర్వంతో నిండిపోయింది. అరవింద్ తన తల్లి చెయ్యి పట్టుకుని ఒకప్పుడు ఆమెను ఏ రాజభవనం నుంచి అడవి వైపు నెట్టేశారో ఇప్పుడు అదే రాజభవనానికి వెళ్ళాడు. తెల్లవారుజామున వారు రాజభవనం దగ్గరకు చేరుకున్నారు. కాపలాదారులు వాళ్లను ఆగమని సైగ చేశారు. ఈ మహిళ వారికి తెలియదు, కానీ అరవింద్ ముఖం చూసి వారు ఆశ్చర్యపోయారు. నిజానికి అరవింద్ రూపం అచ్చం రాజులాగా ఉంది. ఈ యువకుడు అచ్చంగా మహారాజు పోలికలతో కనిపిస్తున్నాడేంటి అంటూ వాళ్ళంతా గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. అరవింద్ అన్నాడు, తలుపు తెరవండి, నేను మా నాన్నను చూడడానికి వచ్చాను అన్నాడు. గార్డ్లు భయపడి పక్కకు వెళ్లారు. గేటు తెరిచి ఇద్దరు లోపలికి వెళ్లారు. రాజభవనం ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే
ఆమె తల్లి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు తన నవ్వు ప్రతిధ్వనించిన అదే ప్రాంగణం, అక్కడి మెహందీ పరిమళం వ్యాపించింది. కానీ ఇప్పుడంతా నిర్మానుష్యంగా మారిపోయింది. అరవింద్ అతని తల్లి అక్కడకు రాగానే వాతావరణం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. రాజు ఆశ్చర్యంగా అరవింద్ వైపు చూసి, ఎవరు మీరు అని అడిగాడు. నేను మీ కొడుకుని అన్నాడు. మీరు ఎప్పుడూ చూడని కొడుకు, మోసం మాయాజాలం వల్ల మీకు కనిపించని కొడుకుని అన్నాడు. ఆ మాటలకు అందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఇంకో రాణి ముఖం పాలిపోయింది. అతని తల్లి కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. రాజు కోపంగా, ఏంటి నీ ధైర్యం? నాకు కొడుకు లేడు. నా మొదటి రాణి శపించబడిన తర్వాత కొన్నేళ్ల క్రితం మరణించింది అన్నాడు రాజు. అప్పుడే అరవింద్ తల్లి కళ్ళలో నీళ్లతో రాజు ముందరకొచ్చింది. మహారాజా, ఇది అబద్ధం. నేను మీ మొదటి రాణిని. తాంత్రికుని శాపం నా రూపాన్ని మార్చేసింది. నేను పాముగా మారాను. మీరు నన్ను మీ కళ్ళతో చూశారు, కానీ నిజం మీకింతవరకు తెలీదు అంది. రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతను జాగ్రత్తగా చూశాడు. రాజు వణుకుతున్న స్వరంతో, నువ్వు నిజంగా నా రాణి అయితే ఆ రాత్రి నువ్వు చివరిసారిగా నాతో ఎప్పుడు మాట్లాడావో చెప్పు అన్నాడు. మీరు నాతో ఏం చెప్పారు? రాణి కళ్ళు మూసుకుని అదే వాక్యాన్ని పునరావృతం చేసింది. మహారాజా, నేను బ్రతికి ఉంటే నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. నా శ్వాస ఆగిపోతే గనక నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి అంది. ఇది విన్న రాజు కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. అతను తన సింహాసనం నుండి దిగి నేరుగా రాణి పాదాల వద్ద పడిపోయాడు. నన్ను క్షమించు. నేను నిన్ను శాపగ్రస్తురాల్లాగా భావించాను. నేను నిన్ను బాణంతో గాయం చేశాను. నిన్ను అరణ్యంలో ఒంటరిగా వదిలేశాను. నా జీవితం అంతా ఈ పాపభారాన్ని నేను మోశాను. నీకు మోసం జరిగిందన్న విషయం నాకు తెలీదు అన్నాడు ఏడుస్తూ. దర్బార్ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. నాన్న, ఇది మీ తప్పు కాదు. మీకు ద్రోహం చేసిన వారు మీ ముందు నిలబడి ఉన్నారు అంటూ రెండో రాణిని ఆమె తల్లికి చూపించాడు. అందరి కళ్ళు వాళ్లను చూశాయి. దాంతో రెండో రాణి షాక్ అయింది. ఆమె తల్లి వణికిపోతూ ఇది అబద్ధం అని చెప్పింది. అరవింద్ తన నడుములో నుంచి పవిత్ర తాయెత్తును తీసి, సన్యాసి నాకిచ్చిన తాయెత్తిదే అన్నాడు. దానిపై మంత్రాలు రాశారు. ఆ తాయెత్తు నుండి రెండో రాణి వద్దకు తీసుకెళ్లగానే ఆమె అరిచింది. ఆ తల్లి శరీరం వణుకుతోంది. అకస్మాత్తుగా ఆమె నోటి నుండి నిజం బయటకు రావడం ప్రారంభించింది. తాంత్రికులతో కలిసి తానే ఈ కుట్ర పన్నినట్టు స్వయంగా అంగీకరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు గట్టిగా అరిచాడు. ఈ దోషులను వెంటనే జైల్లో పెట్టండి అన్నాడు. వారు నా రాణి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా నా రాజ్యాన్ని అబద్ధాలు మోసాలతో నింపారు అన్నాడు. సైనికులు వారిద్దరినీ సంకెళ్లతో కట్టివేశారు. రెండో రాణి ఏడుస్తోంది. కానీ రాజు ఎవరి మాట వినలేదు. రాజు ఆస్థానమంతటినీ చూసి, ఈ యువకుడు నా కుమారుడు అని ప్రకటించాడు. ఇతను నా మొదటి రాణికి జన్మించినవాడు. ఇతడే నా నిజమైన వారసుడు. నేటి నుండి అతను ఈ సామ్రాజ్యానికి యువరాజుగా ప్రకటిస్తున్నాను అన్నాడు. సభా సభ్యులందరూ వంగి నమస్కరించి అరవింద్కు నమస్కరించారు. రాణి తన కొడుకు వైపు చూసింది. ఆ కళ్ళలో గర్వం, సంతృప్తి ఉన్నాయి. సంవత్సరాల దుఃఖంలో ఒక్క క్షణంలో మాయమైపోయింది. అరవింద్ తన తల్లి పాదాలను తాకి, అమ్మా, ఈరోజు మీ త్యాగం ఫలించింది. రాజు అరవింద్ను కౌగలించుకున్నాడు. నాయనా, నువ్వు నీ తల్లిని మానవ రూపంలోకి తిరిగి తీసుకురావడమే కాకుండా ఈ సామ్రాజ్యానికి యువరాజయ్యావు. మంచి భవిష్యత్తును కూడా ఇవ్వబోతున్నారు అన్నాడు. సమయం గడిచింది. అరవింద్కి పట్టాభిషేకం జరిగింది. ఆయన న్యాయం, దయ, ధర్మం వంటి లక్షణాలతో ప్రజలంతా ఆయన్ని ఇష్టపడడం ప్రారంభించారు. అతను తరచూ అడవికి వెళ్ళి తన తల్లిని రక్షించిన సన్యాసికి నమస్కరించేవాడు. రాజ్యంలో సంక్షోభం తలెత్తినప్పుడల్లా తెల్లని రెక్కలతో అదే పావురం ప్యాలెస్ ప్రాంగణంలోకి కనిపించేది. ఇది అరవింద్కు మొదటి సహచరుడిగా మారిందని ప్రజలంటున్నారు. అరవింద్, అతని తల్లి కథ తరతరాలుగా చెప్పుకున్నారు. మరి ఈ కథ మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.